వాళ్ళకి ఎక్కువగా ఉద్యోగాలు ఇవ్వాలి, మన కల్చర్‌ని గౌరవించాలి. ఇవన్నీ కూడా వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి, సరే పార్టీలు ముఖ్యంగా బీజేపీ విషయానికొస్తే వాళ్ళు కూడా మార్వాడీలు కూడా మనవాళ్లే కాబట్టి వాళ్ళని పంపించాల్సిన అవసరం లేదు. ఈ ఉద్యమానికి అసలు అర్థమే లేదని బీజేపీ నాయకులు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. రవి గారు అన్నట్టు బండి సంజయ్ గారు, మాధవీలత గారు, రాజా సింగ్ గారు వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇక్కడేంటి బీజేపీ స్టాండ్ ఏంటి? వాళ్ళ పెడుతున్న అభ్యంతరాలకి బీజేపీ సమాధానం ఏంటి? ముందుగా ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులకు అందరికీ నమస్కారం. అయితే ఇక్కడ మనము మూలాల నుంచి వెతుక్కుంటూ పోతే సరే ఈరోజు జరిగినటువంటి సంఘటన లేదా మొన్న జరిగినటువంటి సంఘటన ఏదో సికింద్రాబాద్లో ఒక జరిగినటువంటి సంఘటన ఉద్దేశించి మాట్లాడకుండా కొంత వెనక్కి అంటే తెలంగాణ నేపథ్యము లేదా తెలంగాణ ఉద్యమం నుంచి కూడా చూసుకుంటూ కొంత పోతూ ఉంటే ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు బ్యారేజ్ చేసుకుంటూ పోతూ ఉంటే నీళ్లు నియామకాలు నిధులు అన్నం దానికోసమే తెలంగాణ రావణ తెలంగాణ బిడ్డలు బాగుపడతారు, తెలంగాణ బిడ్డలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు అనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి తెలంగాణ సాధించుకున్నాం. కానీ చివరికి వచ్చి మళ్ళీ ఎక్కడ వచ్చిందిరా అంటే వ్యాపార కోణం చూసే వరకు ఒక బలమైనటువంటి సామాజిక వర్గం ఉత్తరాది నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ పెద్ద ఎత్తున వ్యాపారం చేసేటువంటి ధోరణి తయారైంది. మేమేమంటున్నాం, వ్యాపారం ఎవరు ఎక్కడ చేసినా ఇబ్బంది లేదు, కానీ ఆ వ్యాపారం ఒక శృతి మించి ఇక్కడనే స్థానికుల్ని దాడి చేసేటువంటి పరిస్థితి ఉందంటే అది భారతీయ జనతా పార్టీ కూడా దాన్ని మేము సమర్థిస్తలేం. బండి సంజయ్ గారు కూడా దాన్ని ఏం సమర్థించలే, ఏదైతే జరిగినటువంటి సంఘటన వారేం సమర్థించలే. ఏమంటున్నామంటే గో బ్యాక్ అనే అంశం కాకుండా ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అది ఇది అనే అంశం కాకుండా చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఇలా మనం అందరం మాట్లాడుతున్న సందర్భం ఏంది అని అంటే మార్వాడి 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 అంటున్నారు. అయితే ఇక్కడ లోత అంశాలు వేరు. ఒక మార్వాడి కాదు, ఇంట్లో జైన్ ఉంటారు, సింధీ ఉంటారు, రాజస్థానీ ఉంటారు, ఇందులో కూడా బ్రాహ్మణ్ ఉంటారు. అంటే ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ మనం మార్వాడిగా పరిగణిస్తాం. అందులో కూడా చాలా తెగలు ఉన్నాయి. ఆ తెగల వాళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి తెగల వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రంగంలో వచ్చి 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 పూర్తి స్థాయి అస్తిత్వాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో తయారైంది. దానికి కూడా మూలాలను మనం వెతుక్కుంటూ వస్తే ఆర్థిక వనరులు, ఇలా ఆర్థిక వనరులు గత ప్రభుత్వమే కానీ ఇప్పుడున్న ప్రభుత్వమే కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు వ్యాపార నిమిత్తం ఏం అవకాశాలు ఇచ్చింది? ఇయ్యకనే ఈ పరిస్థితి వచ్చింది కదా. ఇలా ఒక్క రంగంలో కాదు, అనేక రంగాల్లో వాళ్ళు ఏ స్థాయికి వచ్చారు అనేటువంటి విషయం చూసుకుంటూ పోతే రెండు రకాలుగా ఇలా వ్యాపారాలు. ముందుగా వయసుల పరిస్థితి చూసుకుంటూ పోతే ఆ రోజులలో 100 సంవత్సరాల నుంచి కిరాణా షాపులు ఉండే. ఇలా కిరాణా షాపులు కనుమరుగైపోయినాయి, పూర్తి అస్తిత్వం కోల్పోయి నడపలేనటువంటి పరిస్థితికి వచ్చి ఉన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఒక రైతుకు సహాయం చేసినటువంటి సేటు సావుకారి రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది, కానీ వందలాది మంది రైతులకు ఇచ్చినటువంటి సావుకారికి ఏం చేయదు. ఎందుకు చేయదు అంటే తాత్కాలికమైన రైతు వ్యవసాయం చేసి నష్టపోయిన తర్వాత ఆయనకి ఇచ్చేటువంటి కొంత తాత్కాలికమైనటువంటి ఉపశమనము ఈయన అప్పు కట్టడానికి ఉండదు. కానీ ఆ రైతును బతికేయడానికి సావుకారి సంవత్సరం పాటు ఎప్పుడైతే ఆయన పంట చేయికి వస్తుందో పంట చేయికి వచ్చిన తర్వాత ఇచ్చేటువంటి దాంతోనే వ్యాపారం చేయాలనే కోణంతో ఉన్నటువంటి వ్యక్తులు పూర్తిగా కనుమరుగైపోయి గ్రామాలు వదిలేసి వలస వచ్చి పట్టణ ప్రాంతాల్లో వాచ్మెన్లు ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితికి వచ్చారు. అది అట్లుంటే చూస్తున్నటువంటి కల్చర్ ఈడ మొత్తం వ్యాపార కోణంలో ఉన్నటువంటి విషయాల్లో చూసుకుంటూ పోతే ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఒక 60% పోయింది. ఏవైతే కార్పొరేట్ సెక్టర్ వల్ల 60% వ్యాపారం పోయింది. ఉన్నటువంటి 40%లో ఒక 30% ఉత్తరాది రాష్ట్రాల్లో వచ్చిన వల్ల ఆక్యుపై చేసేసుకున్నాం. ఇక మిగిలిన 10% వాడు వ్యాపారం చేయలేక, అద్దెలు కట్టలేక, వ్యవసాయ అసలు ఏం పరిస్థితి లేక అప్పుల పాలైపోయి చనిపోయి ఉన్నారు, పారిపోయి వచ్చిన ఉన్నారు. చిట్ట చివరికి ఏంది వలస వచ్చి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు అనేకమైనప్పుడు ప్రభుత్వం దీనికి ఒక పరిష్కారం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడంటే ఆ రోజు మల్కీ ఉద్యమం, ముల్కీ అనేటువంటి అంశం అయితే గో బ్యాక్ సాంబార్ అన్నారు, అది అన్నాడు అనుకుంటాం. అలాగే తెలంగాణలో కూడా అన్యాయం జరిగింది, తెలంగాణ సాధించుకోవాలనుకున్నాం. ఇయ్యాలనన్నా వీరు ఎవరైతే సామాజిక వర్గం ఉన్నటువంటి మార్వాడి, జైను, మహేశ్వరి ఇలాంటిటువంటి సమాజం అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒకరు. ఇప్పుడు మీరు సికింద్రాబాద్ చూసుకుంటే అక్కడ జైన్ ఎక్కువ ఉంటారు. అదే మరి బేగం బజార్ చూసుకుంటే అక్కడ మార్వాడి సామాజిక వర్గం ఉంటుంది. అదే మీరు కోటి జాంబాగా ఏరియాలో చూసుకుంటే సింధీ ఎక్కువ ఉంటారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో వారు చాలా బలంగా చొచ్చుకుపోయి ఆ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. అయితే జరిగిన వ్యాపారం ఉన్న వ్యాపారం పక్కన పెడితే జరిగిన సంఘటన మీద వారు సానుకూలంగా స్పందించి చట్టం ఏం తీసుకోవాలో, చట్టం ఎలాంటి నిర్ణయం తీసుకునాలనేటువంటి ఆలోచన పోయి చివరికి దాడి చేసి పరిస్థితి వస్తే మాత్రం ఎవరు ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. మేము ముమ్మాటికి దాన్ని ఖండిస్తున్నాం, భారతీయ జనతా పార్టీ దాన్ని ఖండిస్తుంది. బండి సంజయ్ గారు కూడా మాట్లాడింది ఏంటి అని అంటే ఈ ఉద్యమము వెనకాల ఏదో ఉండి నడిపిస్తున్నారు, ఏదో ఆశించి నడిపిస్తూ ఉన్నారు తప్ప వారికి మద్దతు వీరికి మద్దతు లేదనేటువంటి అంశం వారు ఎక్కడ మాట్లాడలేదు. అలా మాట్లాడుకుంటే కాంగ్రెస్ కూడా మాట్లాడింది. మహేష్ కుమార్ గారు కూడా రాహుల్ గారు కూడా అన్నారు ఏమని,
వాళ్ళని ఎవరు ఎక్కడ గో బ్యాక్ లేదు అనేటువంటి అంశం మాట్లాడు. అయితే ఈ సున్నితమైనటువంటి అంశాన్ని పార్టీల వారుగా చూడాలి. అక్కడ ఉన్నటువంటి స్థానిక విషయాలపైన చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అన్నిటికన్నా ముందు ఇప్పుడు మీరు ఒక మాట మాట్లాడారు రవి గారు, వారు ఏం మాట్లాడుతున్నారంటే ఆ GST కట్టరు, బిల్లు ఉండదు, చెయ్యదు, ఏదో ఇస్తారు అంటే వ్యాపార కోణం వీరే కదా అందరూ అదే కవర్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రజల్ని అవేర్నెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేనేమంటున్నా అంటే నేను చాలా లోతుగా దీని మీద పూర్తి స్థాయి ఆలోచన ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. 50 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి కిరాణా షాప్లో మనోడు కొంటలేడు. ఆ కార్పొరేట్ సెక్టార్ ఉన్నటువంటి డిమార్ట్లకు పోతుంది. డిమార్ట్ పోతే ఒక్కడు పోతుంది. ఒక్క డిమార్ట్ వల్ల వందలాది మంది కడుపు కొడతా ఉన్నారు. అది ప్రజలకు కూడా తెలుసు, అందరికి కూడా తెలుసు. అయినా వాడు అదే డిమార్ట్ కల్చర్కి ఇదైతా ఉన్నాడు. అట్లనే ఇక్కడ కూడా చూసుకుంటే మార్వాడికి మన లోకల్గా ఉండేటువంటి షాప్లకు ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఒకవేళ హౌస్లో షాప్ అనుకుందాం, మనోడు పెద్దగా డిస్ప్లే ఏమి ఉండదు, ఏదో చిన్నగా పెట్టుకుంటాడు, వస్తువులు తయారు చేస్తుంటాడు, కళాఖండము, ఆయన బాగా నైపుణ్యం ఉండి ఆయన పని చేస్తుంటాడు. కానీ అదే ఒకవేళ మార్వాడి వారు వచ్చింది అనుకోండి, అది షోరూమ్, బహిరంగంగా షోరూమ్ వచ్చేసి దాని వెనకాల చిన్న ఏదో సెటప్ పెట్టుకొని చేస్తుంటారు. దీనివల్ల వాళ్ళు అట్రాక్ట్ అయ్యి అటువైపు పోయేటువంటి ప్రయత్నం ఉంది. ఇవన్నిటికీ కారణం ఏంటంటే డబ్బు. ఆ సామాజిక వర్గానికి వనరులు ఉన్నాయి, మక్కల లోకల్ పరిస్థితి వనరులు లేవు. ప్రభుత్వం ఏం సాయం చేయదు, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించదు, ప్రభుత్వం ఆ దిశగా పోనప్పుడు పరిస్థితి ఏంది? చివరికి ఇలాంటి వచ్చేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇది ఒకటే కదా, అనేక సందర్భాలు మీరు ఎన్నో చూసుకోండి. అయితే దానికి తోడు ఇదంతా ఒకటైతే వీళ్ళు ఇంకొక అడుగు ముందేసి ఎవరన్నా మాట్లాడితే, నిజంగా కూడా వారు మాట్లాడినటువంటి వ్యక్తులు లేదా ఎవరైనా ఫోన్లో ఇంకోటి సంభాషించినా వాళ్ళు మాట్లాడితే రెచ్చగొట్టే ధోరణి అది చాలా ముమ్మాటికి తప్పు. అది ఎవరూ సహించరు. దాన్ని వాళ్ళు మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సామాజిక వర్గంలో ఎవరైతే మార్వాడి, జైను వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి సంస్థలందరూ కూర్చొని సానుకూలంగా మాట్లాడి చట్టపరమైన తీసుకునే నిర్ణయం మీరు తీసుకోండి, దీంట్లో మేము ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అనేటువంటి భావన వచ్చి దానికి ఒక పులి స్టాప్ పెడితే సరిపోతుంది. కానీ ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళని భయభ్రాంతులకు చేయడం, వారినే తిట్టడము, వారి మీదనే దాడులు అనడము, పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయడము, ప్రభుత్వం అండదండలు చూసుకొని ఇంకేం, ఇదంతా చాలా తప్పు. మళ్ళీ దీని వెనకాల మొత్తం చూస్తే ఎవరు స్పందించాలో వాళ్ళు స్పందిస్తలేరు. ఏ ఉద్యమానికైనా అసలు ఉద్యమం తొలినాళ్లలోనే ప్రభుత్వం దాన్ని పూర్తి స్థాయి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఎక్కడికించి మూలాలు వచ్చినాయి, జరిగిన విషయం ఏంది, దానికి ఎక్కడ పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది, దానికి ఏం చేయాల్సిన అవసరం ఉంది. ఒక వీడియో వైరల్ అవుతున్నప్పుడు దాని విషయం మీద వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ పిలిచి వాళ్ళని పిలిచి కేసు చేసి ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని ఇది ఇట్లా జరిగిందనే విషయం ఉంటే ఇటు వరకు రాదుగా. ఇలా ఎవరో అందరూ పోగేసుకొని వందలాది మంది నిలబడి ఉద్యమము మొన్న జరిగిన ఆ ఒక్క విషయంతోనో ఆ ఇన్సిడెంట్ తోనో వచ్చింది కాదు కదా. దాదాపు 2-3 ఏళ్ల నుంచి మేము దీని మీద మాట్లాడుకుంటున్నాము, చర్చించుకుంటున్నాము. ఇవాళ సరే ఆ ఇన్సిడెంట్ వల్ల ఇంకా దేని వల్ల ఇదంతా కూడా మీడియా దృష్టి ఆకర్షించింది, అందరూ చర్చించుకుంటున్నారు తప్ప మాలాంటి వాళ్ళు 2 ఏళ్ల నుంచి దీని మీద పోరాడుతున్నామని మొన్న కూడా పిడమర్తి రవి గారు చెప్పారు. నేను ఏమంటున్నా, వారు పిడమర్తి రవి గారు, నేను కూడా చెప్తున్నాను, నేను మీకు చూపిస్తాను పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర. నేను కూడా 2 సంవత్సరాల క్రితం 2023లోనే నేను అదే ప్రెస్ క్లబ్లో, ఇప్పుడు ఏదైతే ప్రెస్ క్లబ్లో ఇప్పుడు ఇలా సమావేశం జరిగింది, అదే ప్రెస్ క్లబ్లో నేను అన్ని మీడియా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని మీడియా ఛానళ్లకు అందరికి ఇచ్చినాయి. ఇగో చూడండి, 2 సంవత్సరాల క్రితమే ఉత్తరాదిలో వలసలు వ్యాపారం చేస్తున్న వారి వచ్చి ఇక్కడ కొడుతున్నారు. తర్వాత స్థానికులకు అవకాశం ఇస్తుంది, స్థానిక వ్యాపారులకు తీవ్ర నష్టం. గుజరాతీ, రాజస్థానీ, మార్వాడీలు గోబ్యాక్. అంటే ఇది నేను ఇప్పుడు చేసింది కాదు, ఇది మీకు 23లోనే ఇక్కడ చూడండి డేట్ కూడా 29/1/2023 ప్రేమ్ గాంధీ. అంటే ఈ సమస్య ఇప్పుడు కాదు, మేము చాలా సంవత్సరాల నుంచే చూసినాము, దాని మీద పూర్తి స్థాయి ఆలోచించినాం, పూర్తి స్థాయి ఇది చేసినాం. కానీ దీన్ని మూలాలు చూసుకుంటూ పోతే మళ్ళీ ప్రభుత్వమే ఉన్నది. వారికి వనరులు ఎక్కడికైనా వస్తున్నాయి. ఏవైతే ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులకి ఆర్థిక వనరులు సమకూరుతున్నాయి, మనకేమో సమకూర్తలేవు. దానికి గల కారణాలు ఏంది? ఒకవేళ నిజంగా కూడా సమకూర్తే ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యాపారస్తులు చాలా చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ప్రత్యక్షంగా నేనే చెప్తా ఉన్నా. నేను 2008, 2009, 2008లో చాలా మంచి ఆలోచనతో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలని చెప్పి ఇండస్ట్రీ పెడితే నేను నిలబడలేకపోయినా మారోడలతో, వాళ్ళ కాంపిటీషన్ స్పిరిట్కి నిలబడలేకపోయినా, తట్టుకోలేకపోయి లక్షలాది రూపాయలు లాస్ అయిపోయి కోట్లాది రూపాయలు పోయి నేను 9 ప్రాపర్టీలు అమ్ముకున్నా. కారణం ఏంటంటే కాంపిటీషన్. ఇక్కడ మీరన్న పాయింట్ చాలా మంది ఇదే చెప్తున్నారు, వాళ్ళ కాంపిటీషన్ ని మేము తట్టుకోలేకపోతున్నాము అంటున్నారు. అంటే అది మంచిదా చెడా, లేకపోతే ఏం జరుగుతుంది? నేను దానికి వాళ్ళ కాంపిటీషన్ ని తట్టుకోలేకపోతున్నా అంటే ఎవరు తప్పు, ఎవరు బాధ్యత? నేను దానికి కూడా చెప్తాను. నేను ఏదైతే నా ప్రాక్టికల్ గా నాకు జరిగిన విషయం ఉంది కాబట్టి నేను పూర్తి స్థాయి చేస్తా ఉన్నా. ఎందుకు జరిగింది, ఏం జరిగింది అని అంటే ఒకటి ఇవాళ వీళ్ళు పూర్తి స్థాయిలో చూసుకో ఉంటే నాసి రకమైనటువంటి సరుకు వాళ్ళు సేకరిస్తున్నారు.
చేస్తాను. దానికి ఉదాహరణ మేము వాళ్ళు చెప్పడం, ఇవాళ ఏదైతే అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్, బేగం బజార్ పరిధిలకు ఉన్నటువంటి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో అక్కడ జరిగినటువంటి కేసులు, మీరు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో కల్తీ సరుకు లేదా డూప్లికేట్ సరుకు వచ్చిన దాంట్లో కేసులు చూడండి, 97% వాళ్ళ మీద ఉన్నాయి, 3% స్థానికుల మీద ఉన్నాయి. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి కదా. జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వం చూడాలి, ఈ ప్రభుత్వం కూడా చూడాలి. అసలు మన దీని టాస్క్ ఫోర్స్ ఏం పనిచేస్తుంది, దీని మీద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏం చేస్తున్నాయి, అవన్నీ కట్టడి చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇలా ఒక ఆయన మాట్లాడుతున్నాడు, నేను 23 రూపాయలకు, నేను 63 రూపాయలకు వస్తువు కొంటే నేను 67 రూపాయలకు అమ్ముతున్నా, అదే వస్తువు మారోడు 60 రూపాయలకు అమ్ముతున్నాడు అంటే మనకి 60 రూపాయలకు ఎట్లా వస్తుంది? డీలర్ కూడా ఏం రేట్ ఇస్తున్నాడు, డీలరు సూపర్ స్టాకేజ్ ఏం రేట్ అని ఇస్తుండు, ఎట్లా ఇస్తుండు? లాస్ట్లో అయితే వ్యాపారం చేయడు అంటే ఏంది? అక్కడ ఖచ్చితంగా కల్తీ ఉంది. అది సామాన్యుడికి ప్రజలకేం తెలుసు? వాళ్ళకు ఒక ఆలోచనే ఉంటుంది, ఏమని నాకు రూపాయి మిగులుతుందనే ఆలోచన చెప్తాడు తప్ప దాంట్లో ఎంత నాణ్యత ఉందనే చూసే పరిస్థితి ఉండదు. ఇవన్నీ కలిసి చివరికి ఏమైపోయింది అని అంటే వాళ్ళ వైపు ప్రజలంతా ఆకర్షితులైపోయి వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందుకుంటూ స్థానిక ఉన్నటువంటి వ్యాపారాలు మెల్లమెల్ల కుట్టుబడుతూ ఇవాళ వారు మన మీద దాడి చేసి మనమే వద్దురా అనే వదిలిపెట్టే పరిస్థితికి వచ్చినాం. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. లేని